మొదటిగా ఒక వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. 9వ అధ్యాయము 23వ వచనం. దానియేలు అని చదువు. దానియేలు లేదా పక్కన? నీవు బహుప్రియుడో గనుక చాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు అద్భుతమైన రీతిగా ఇవన్నీ మనకు రాసి పెట్టించాడంటే వీరి జీవితాల్లో నుండి మనం ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు నేర్చుకొని ఇవన్నీ కూడా మన భక్తిలో సాధన చేసుకోగలగాలి. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు లేదమ్మా అక్కడ లేదా? 9:23 ఏంటి? 9:23. నీవు బహుప్రియుడో గనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరును. అంతేకాదు 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. దానియేలు నీవు బహుప్రియుడో గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవుడు దానియేలు నీవు నాకు బహుప్రియుడవు అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా వైపు చూడాలి, మీరేమీ చూడొద్దు, మీరు ఇక్కడ చూడండి. నేను చెప్పే ఆత్మీయ సత్యాలను మీరు గ్రహించినట్లయితే రేపొద్దున కూడా దేవుడు మనల్ని బహుప్రియుడు అని పిలిచేవారిగా మనం ఉంటాం. ఎంతమంది ఆశపడుతున్నారు నేను అలాగూ పిలిపించుకోవాలని? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉందండి? దేవుడు సాక్ష్యం ఇచ్చడం మీ ఆశ లేదా? మరి దావీదు పొందుకున్నాడు కదా. దావీదు ఏంటి? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడెవరమ్మా? నా ఇష్టానుసారుడు. దావీదు ఎవరు? నాకు ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. మోషే ఎవరు? మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంతేకాదు ప్రవక్తలను నిర్మించుకొని ప్రవక్తల ద్వారా నేను మాట్లాడాను, కానీ మోషేతో అయితే నేనేం మాట్లాడుతున్నాను? ముఖాముఖిగా మాట్లాడుచున్నాను. నిజంగా ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే ఈ అనుభవంలోనికి మనం ఎందుకు వెళ్ళడం లేదు? దేవుడు నాతో కూడా ముఖాముఖిగా మాట్లాడాలంటే నేనేమి చేయాలి? నేను కూడా అలా చేయగలిగితే బాగుండు అనే ఒక ఇన్స్పిరేషన్ అనేది నాలోనికి కలుగుతుంది. ఆమేన్. వాక్యం వింటున్నప్పుడు మనం ఏం చేయాలంటే అటువంటి అనుభవంలోనికి రావాలి. ఇక్కడ దానియేలును దేవుడు అంటున్నాడు, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట అంటున్నాడని మనం చూసుకున్నట్లయితే, దానియేలుని దేవుడు ఎందుకు బహుప్రియుడు అంటున్నాడని మనము చూసుకున్నట్లయితే దానియేలు చేసినటువంటి ప్రార్థన మనకు కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దిక్కులు చూడకండి. ఇష్టం లేకపోతే వాక్యం వినడం బయటికి వెళ్ళిపోండి. నేనేమన్నా మీకు ఇష్టం లేకపోతే వాక్యం వినడం ఎందుకు ఈ సోది అనుకుంటే మాత్రం బయటికి వెళ్ళిపోండి. వాక్యం నాకు కావాలి, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఈరోజు ఏదో నాకు ఆయన తెలియజేయబోతున్నాడు అని ఒక ఆత్మ ప్రేరేపణగా ఉంటే నా వైపు చూస్తూ వినండి. ఎందుకు దేవుడు దానియేలుని బహుప్రియుడు అని ఒప్పుకుంటున్నాడు అంటే అక్కడ దానియేలు 9వ అధ్యాయంలో మనము చూసుకున్నట్లయితే దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం చదవండి. మీరు ఆపండి, నేను చదువుతా. అంతటా నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 9వ అధ్యాయం అంతటిని చూసినట్లయితే దానియేలు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీల కొరకు, తన ప్రజలైనటువంటి యూదుల కొరకు, అంతేకాదు కానీ పాడైన యెరూషలేము కొరకు దానియేలు ఏంటంటే ఒక మంట కలిగి ఆయన దేవుడి సన్నిధిలో ధూళి పోసుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని, అంటే ఒక భారభరితమైన ఆత్మ చేత ఒక తగ్గించుకొని తన వారి కొరకు
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన కూడా దేని కొరకు చేస్తున్నాడంటే పాడైనటువంటి యెరూషలేము పట్టణము కొరకు. అంటే అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ కిందనే వచనములోనే ఉంటుంది, ఒక్కసారి చూద్దామా? పై వచనములో, దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించితిని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దీని వెనుకున్నటువంటి చరిత్ర ఏమిటి అంటే తెలుసు కదా, యూదా రాజ్యము, ఇజ్రాయేలీయుల రాజ్యం. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, ఆయన కట్టడలను, ఆజ్ఞలను, విధులను అనుసరించకుండా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన విధానమును బట్టి దేవుడు ఏం చేశాడంటే ఇర్మియా ద్వారా ప్రవచించాడు, యెషయా ద్వారా ప్రవచించాడు. ప్రవక్తలని నిలవపెట్టుకొని మాట్లాడుతూ వచ్చాడు. ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని శత్రువుల చేతికి అప్పగిస్తాను, నేను మిమ్మల్ని చాలా హీనముగా చేస్తాను, మీ మీదకి ఆ ఉగ్రత పంపిస్తాను, మీ మీదకు ఈ ఉగ్రత పంపిస్తాను అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తూనే ఉంటే ఆయనను కూడా ఈ ప్రజలేమయ్యారండి? లోబడలేకపోయారు. లోబడక అన్యత్వంతో కలిసి, లోకముతో కలిసి, లోక సంబంధమైన వాటితో కలిసి, లోకులతో కలిసి వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మర్చిపోయిన వారిగా ఉంటూ, దేవుణ్ణి మరి దూరమైన వారిగా ఉంటూ, దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను వారు అనుసరించకుండా దూరంగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయేలునేమో అష్షూరి రాజుకు అప్పగించేశాడు, యూదా వారినేమో ఎక్కడికి? కలితి బబులోను రాజ్యానికి రాజుకు అప్పగించాడు. ఆమేన్. అది చెప్తూనే వచ్చాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళకు చెర ఎన్ని సంవత్సరాలంటే 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దానియేలు కూడా ఈ యూదుల్లో నుండి అక్కడికి తీసుకెళ్ళబడినటువంటి ఒక యవ్వనస్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి దానియేలు? యూదులలో నుండి తీసుకెళ్ళబడినటువంటి ఒక యవ్వనస్తుడు. ఈ యవ్వనస్తుడు ఒక మంట కలిగి జీవిస్తున్నాడు ఆ దేశములో. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అక్కడ వాళ్ళకి ప్రార్థన ఉందా? అక్కడ సేవకులు ఉన్నారా? వాళ్ళని నడిపించే వాళ్ళు ఉన్నారా? అక్కడ వాక్యాన్ని బోధించేవారు ఉన్నారా? ఆ దేశములో, ఆ పరాయి దేశములో, ఆ యొక్క చెరకు కొనబోబడిన దేశములో ఎవరు కూడా లేరు. కానీ దానియేలు ఏమి నేర్చుకున్నాడో తన పితరుల దగ్గర, ఏ భక్తిని నేర్చుకున్నాడో ఆ భక్తితో జీవించటము మొదలు పెడుతున్నాడు దానియేలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము చూసినట్లయితే దానియేలు రోషము కలిగిన భక్తి జీవితం జీవిస్తున్నాడు. దానియేలు పరిశుద్ధత కలిగిన భక్తి జీవితాన్ని జీవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు కానీ దానియేలు దేవుని కొరకు భక్తి కలిగి ఉండుటకు ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు. నా దేవుని బిడ్డలారా, రోషము కలిగిన భక్తి జీవితము, మరి పరిశుద్ధత కలిగిన భక్తి జీవితము మరి ఆ యొక్క దానియేలు జీవిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి పరిశుద్ధత కలిగిన భక్తి జీవితం జీవిస్తున్నాడు? మనము చూసుకున్నట్లయితే అక్కడ ఏం చేస్తున్నాడు? రాజైన నెబుకద్నెజరు మరి ఏమంటున్నాడంటే, మరి యూదులలో నుండి కొందరు వచ్చారు కదా, ఎవరైతే వచ్చారో వారిలో ఉన్నటువంటి తెలివి కలిగిన వారిని తీసుకొని రండి, ఎందుకంటే ఈ రాజ్య సంస్థానములో కొన్నిటిని తీర్చగలగాలంటే కొంత జ్ఞానవంతులు కావాలి, అట్టి వారిని నా ముందుకు పిలుచుకొని రమ్మన్నప్పుడు వారందరూ కూడా పిలుచుకొని వచ్చారు. ఆమేన్. అది మనం చూసుకున్నట్లయితే దానియేలు 1వ అధ్యాయంలోనే మనం ఇదంతా స్టోరీని మనము చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 4వ వచనము దగ్గర నుంచి చూసినట్లయితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజునగరు నందు నిలవదగిన కొందరు బాలురును రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. ఏం చెప్తున్నాడు రాజు? యూదయ ప్రాంతం నుంచి వచ్చినటువంటి సౌందర్యం కలిగిన, జ్ఞానము కలిగినటువంటి బాలురలను
తీసుకొని రండి. వారు తత్వజ్ఞానం కలిగిన వారుగా ఉన్న వారిని తీసుకొని రండి. వచ్చి ఏం చేయండి, ఈ కల్దీయుల భాష అంటే ఏదైతే మన దేశం ఉంటుందో మన దేశ భాషను వారికి నేర్పించండి. నేర్పించిన తర్వాత నేనేం చేస్తానంటే వారిలో కొందరిని సెలెక్ట్ చేసి ఈ యొక్క దేశం మీద, ఈ రాజ్యం మీద వారిని నేను నియమిస్తాను అని చెప్పేసి ఒక ఆర్డర్ను జారీ చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దానితో పాటు అంటున్నాడు, మరి వారికి ఈ రాజు తినేటటువంటి భోజన పదార్థములను మీరు వారికి ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ అధిపతి ఎవరైతే ఉంటున్నారో, నపుంసకుల అధిపతి ఎవరండి? నపుంసకుల అధిపతి ఎవరై ఉంటున్నారో ఆ అధిపతికి దేవుడు ఆజ్ఞాపించగానే ఆ అధిపతి వెళ్ళి మాట్లాడే లోపులోనే దానియేలు మరి ఎంత భక్తి కలిగిన జీవితమో చూడండి. చెప్పగానే మరి వెంటనే దానియేలు మనసులో దేవుణ్ణి ప్రార్థన చేసుకొని ఉంటాడు. అయితే అక్కడ ఉంటుంది మాట, ఆ యొక్క నపుంసకుల అధిపతి యొక్క మనస్సు మరి దానియేలు వైపుకు మళ్లించబడినప్పుడు దానియేలు చెప్పే మాట ఆయన అంగీకరించాడు. ఏమనంటే, అయ్యా ఆ రాజు భోజనము మాకొద్దు, ఆ రాజు తాగే పానీయాలు మాకొద్దు, మాకు శాకాహారమును మంచి నీటిని మాకు ఇవ్వండి, ఇస్తే మేము అది తింటాం అనంటే యాక్చువల్గా అధిపతి ఏమనాలి? ఎందుకు మాట్లాడుతున్నావు, నీకేది చెప్తే అది చెయ్యి, ఇది రాజాజ్ఞ, నువ్వెవరు చెప్పడానికి అని అనలేదు. కానీ దేవుడు తన ఎడల దయ చూపించిన విధమును బట్టి ఆ యొక్క అధిపతి, నపుంసకుల అధిపతి ఏం చెప్తున్నాడు, ఏమి చెప్పక మౌనమై ఉండి చూస్తూ ఉన్నప్పుడు దానియేలు అంటున్నాడు, నాకు ఈ భోజనం వద్దు, కానీ మరి ఏం చేద్దాం, శాకాహారమును మంచి నీటిని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒక 10 రోజులు మమ్మల్ని గమనించండి. 10 రోజుల తర్వాత మీరు ఏదైతే రాజులు తినే ఆహారమును పెట్టిన యవ్వనస్తులు ఎలాగున్నారో మేము కూడా అలాగుంటే ఓకే, లేకపోతే గనుక మీరు చెప్పినట్లుగానే మేము తీసుకుంటాము అని చెప్పి ఒక పరిశుద్ధతను కాపాడుకొనుటకు ఒక ప్రత్యేకమైన జీవిత విధానములోనికి దానియేలు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను వింటున్నప్పుడు నాలో చాలా నిజంగా ఎంత సంతోషం కలిగిందంటే, ఒక యవ్వనస్తుడు దేవుని కొరకు నిలబడాలని, ఒక యవ్వనస్తుడు పాడైపోయిన తన ప్రజలను, చెరగొనబడిపోయిన తన ప్రజలను రక్షించాలని, తన ప్రజల కొరకు నిలబడాలని తీసుకున్న తీర్మానము ఎంత అద్భుతమైనదో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుణ్ణి ఆదుకున్నాడు, దేవునితో ఉన్నాడు అంటున్నాడు కదా, నాకు ఈ భోజనం వద్దు, శాకాహార భోజనమునే ఇవ్వమన్నప్పుడు వారు అలాగే ఇచ్చారు. ఇచ్చిన తరువాత మరి ఏం చేశారు, అలాగే తిన్నారు. అలాగే రాజు యొద్దకు వెళ్ళినప్పుడు రాజు వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతకాలి అనుకున్నప్పుడు దేవుని మీద మనము ఆధారపడాలి. మనకంటూ ఒక రోషం ఉండాలి. మన వంశపు వారు, మన బంధువులు, మన స్నేహితులు, మనవారు దేవుని వైపుకు మరలించబడాలంటే మనకు ఒక రోషము కలిగిన భక్తి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఒక తీర్మానము కలిగిన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక తీర్మానములో ఉండాలి. ఇదిగో నేను ఇది చేస్తాను ప్రభువా, నేను ఇలాగ నిలబడతాను ప్రభువా, నా ప్రజల కొరకు, రక్షణ లేని వారి కొరకు, నా యొక్క మరి మిత్రుల కొరకు, నా యొక్క బంధుమిత్రుల కొరకు నేను నిలబడతానయ్యా అనే ఒక తీర్మానం ఏం చేయాలండి, మనలో ఉండాలి. దానియేలుకి ఏమన్నా మరి దానివల్ల ఏమన్నా కొన్ని ఆస్తులు ఏమన్నా వచ్చినాయా? రాలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు తీర్మానం తీసుకొని మనం ఏమైనా నిలబడ్డామంటే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు ఒక తీర్మానం తీసుకుంటే, నీవు ఒక సమర్పణ తీసుకుంటే, నీవు దేవుని కొరకు కొన్ని త్యాగము చేస్తే, దేవుని కొరకు నీవు మరి మంట కలిగి జీవిస్తే ఆయన అచ్చుండే దేవుడు కాదు, ఆయన హెచ్చించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన హెచ్చించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, రోషము కలిగిన జీవితం జీవించాడు. ఎలాగునా రాజేం చేశాడు? ప్రతిమను చేయించి పెట్టాడు. పెట్టి ఏమంటున్నాడు నెబుకద్నెజరు రాజు? చూద్దాం ఒకసారి. చూడండి 3వ అధ్యాయంలో
ఇక్కడ ఏం చేశాడంటే నెబుకద్నెజరు 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక బంగారపు ప్రతిమను చేయించాడు. చేయించిన తర్వాత ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దానియేలుకు రాజు ఎటువంటి వ్యతిరేకి కాదు. రాజు ఎటువంటి వ్యతిరేకి కాదు. రాజుకు దయ కలిగి ఉంటున్నాడు. కానీ పక్కన ఉంటారు చూసారా, పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారే. ఎందుకంటే మనం ఎదుగుటం చూసినప్పుడు, మనం ఆశీర్వదించబడడం చూసినప్పుడు, మన ఆత్మీయ జీవితాలు చూసినప్పుడు పక్కన వచ్చే కొన్ని పుల్లలు మనల్ని చాలా బలహీనపరిచేటటువంటి స్థితిలో ఉంటాయి. అలాగే ఇక్కడ మరి రాజు ఏమి కాదు, కానీ రాజు ఏం చేశాడంటే ఒక కట్టడను నియమించాడు, ఒక ప్రతిమను చేయించాడు. ఆ ప్రతిమను చేయించి అంటున్నాడు, ఈ ప్రతిమకు మొక్కాలి, ఈ ప్రతిమకు మొక్కాలి. ఒకవేళ మొక్కకపోతే ఏం జరుగుతుంది? అగ్నిగుండంలో వేయబడతారు అని చెప్పినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వారు వెళ్ళిపోయి దాన్ని, రాజు కూడా ఆ కట్టడిని ఇది చేయలేదు, ఆ పక్కన ఉన్న వాళ్ళే మీరు ఇలాగూ చెయ్యండి అని చెప్పి వారితో చేయించినప్పుడు అలాగూ నిజంగా ఇవన్నీ కూడా దానియేలు యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించబడడానికే అక్కడ వచ్చినట్లు మన కళ్ళకు కనపడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూద్దామా, 2వ వచనము చివరిలో నెబుకద్నెజరు నిలువ పెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠకు రప్పించుటకు దూతల్ని పంపించగా ఆ అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులు, సంస్థానముల ఆధిక్యత వహించిన వారందరూ నిలువ పెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠకు కూడి వచ్చి నిలువ పెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండి వాళ్ళు మాట్లాడుచున్న మాటలు ఏమిటి అంటే, ఈ బాకా, పిల్లను గ్రోవి, పెద్ద వీణ, సుంపోని ఇవన్నీ కూడా సకల వాయిద్యములు వినబడుచు ఉన్నప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారపు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించాలి. ఇది వ్రాయించిచ్చిన శాసనం ఏమిటి? ఇది. ఈ ప్రతిమ ఎదుట ఏం చేయాలంట? ఎప్పుడైతే అవన్నీ వాయిద్యాలు వాయిస్తూ ఆ బొమ్మని మరి కొనియాడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ బొమ్మ ఎదుటికెళ్ళి సాగిలపడి నమస్కరించాలి. ఆమేన్, హల్లెలూయా. అందరూ నమస్కరిస్తున్నారు, కానీ దానియేలు తన ఫ్రెండ్స్ పోకపోయేసరికి వారు వెంటనే ఏం చెబుతున్నారు? సాగిలపడి 11వ అధ్యాయంలో సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్నా వేయబడాలి. అయితే రాజా తాము షద్రకు, మెషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. తమరి దేవతలను పూజించుటకు వారేం చేశారండి? నిరాకరించారు. నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని వారేం చేశారు? వెళ్ళి, రాజు అయితే చూడడు కదండి అక్కడ జరిగే విషయాలు, పక్కనోళ్లే కదా చెప్పేది. సరే వదిలేయచ్చు కదా, వాళ్ళ భక్తి ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, ఎందుకులని వదిలేయచ్చు కదా. వదిలేయలేదు. కానీ రాజు యొద్దకు వెళ్ళి, రాజా మీరు ఒక ప్రతిమను చేయించారు, ఒక కట్టడను నియమించారు, అందరూ లోబడుతున్నారు, కానీ ఈ దానియేలు ఈ యొక్క ఫ్రెండ్స్ ఉన్నారే, మీరు నియమించారు కదా, వారు మాత్రం లోబడటం లేదని పోయి చెప్పినప్పుడు రాజు అత్యాగ్రహము పొందినవాడయ్యాడు. పొంది వెంటనే అంటున్నాడు, వారిని తీసుకొచ్చి అగ్ని ప్రైజ్ ది లార్డ్. ఎవరినెవరిని వేశారు? దానియేలుని కాక 3 కూడా ఏం చేశారు? అగ్నిగుండములో వేశారు. అగ్నిగుండములో ఎలా వేశారు? అగ్ని మండుచు ఉంటే ఇంకా దాన్ని 7 అంతలు అధికము చేసి దానిలో పడవేసినప్పుడు ఆ యొక్క మరి ఆ పనివారు వేసేటటువంటి వారు ఆ అగ్నికి వారు కాలిపోయారు. ఆ వేడికి తట్టుకోలేక వారు కాలిపోయి చనిపోయారు. కానీ ఈ అగ్నిలో వేసిన 3 నలుగురుగా మార్చబడ్డారు. వారి ఎంట్రుక కూడా కాలలేదు, వారి వస్త్రములు కూడా కాలలేదు, వారి దగ్గర అగ్ని వాసన కూడా రాలేదు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎంతటి అద్భుతమైన దేవుడు అంటే, మన దేవుని కొరకు నిలబడితే, మనము పరిశుద్ధతను కాపాడుకొనుటకు నిలబడితే, మనం పరిశుద్ధులుగా జీవించాలని నిలబడితే, కానీ మనమైతే మనం చేస్తున్న ఉద్యోగాల్లో వాళ్ళకేనే ఏమన్నా చెప్పారా? మరి ఏం చేస్తాం? చెయ్యకపోతే వాళ్ళు ఉద్యోగంలో నుండి తీసేస్తారు, చెయ్యకపోతే వాళ్ళు పనిలో నుండి తీసేస్తారు. ఇది మన భక్తి జీవితం. ఒక తీర్మానం కలిగిన జీవితం ఉండాలి.
అది తీసేస్తే దేవుడు ఇంకొకటి మనకి అనుగ్రహిస్తాడు. కానీ అది చేసి మనము మరి శ్రమల పాలు కాలేముగా, అది చేసి మనము శ్రమలు కొని తెచ్చుకోలేముగా. దేవుని మాట వినక, దేవుని మాటకు లోబడక, రోషము కలిగి జీవించక మనము వారి వైపుకు మళ్లించబడితే మనము దేవుణ్ణి వ్యతిరేకించిన వారిగా ఉంటాం. ఇటువంటి మరి గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎందుకు ఇచ్చాడంటే అలాగున మనము జీవించటానికి. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాజుకు తెలుసు వారి భక్తి జీవితం, వారు ఏం చేస్తున్నారో తెలుసు, వారి ప్రార్థనా జీవితం తెలుసు. మనము కూడా లోకంలోనికి వెళ్ళినప్పుడు, మన బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మన స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, వారు అన్యులే కావచ్చు, వారు దేవుణ్ణి ఎరగని వారే కావచ్చు, అయినను వారికి ఏం తెలియాలి? మన భక్తి తెలియాలి. వారికి ఏం తెలియాలి? మన భక్తి తెలియాలి, మన తీర్మానం తెలియాలి, మన రోషం తెలియాలి, మన పరిశుద్ధత తెలియాలి. తెలిసినప్పుడు మన భక్తిని వారు చూసినప్పుడు వారు మనల్ని అది చెయ్యమని అడగరు. ఒకసారి 2 సార్లు మనకి పోరాటం సంభవిస్తుంది, కానీ మాటి మాటికి సంభవించదు. నేను చెప్తున్నాను కదా, నేను రక్షించబడిన తర్వాత, నేను తీసుకున్న తీర్మానంలో ఉన్న తర్వాత, నా భక్తి జీవితంలో నేను ఉద్యోగంలో చేరి నేను ఉద్యోగం చేస్తున్న దగ్గర కూడా నేను నా దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు 1-2 సార్లు నేను తృణీకరించినప్పుడు, వారు చెప్పింది నేను కాదు అన్నప్పుడు మరలా నా యొద్దకు అవి వచ్చేవి కావు. చాలామంది అనేవాళ్ళు, ఏంటమ్మా క్రైస్తవులు చర్చికి పోయే వాళ్ళు ఇది చేస్తారు కదా, చర్చికి పోయే వాళ్ళు ఇది తింటారు కదా, చర్చికి పోయే వాళ్ళు ఇది తీసుకుంటారు కదా, నీవు మాత్రం ఎందుకని తీసుకోవు? నేను అందరిలాంటి క్రైస్తవ జీవితం కాదు. దేవుని కొరకు ఒక మంట కలిగిన క్రైస్తవ జీవితం, దేవుని కొరకు ఒక పరిశుద్ధత కలిగిన క్రైస్తవ జీవితం, దేవుని నామానికి మహిమ తేవాలని తపన పడుతున్న జీవితం. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ తేవాలి. మనం ఎక్కడున్నా దేవుని నామాన్ని మనం ఎక్కడున్నా ఘనపరచాలి. దేవుని నామాన్ని ఎక్కడున్నా మనము హెచ్చించాలి. తద్వారా మనకి కొన్ని పోరాటాలు రావచ్చు. మనతో ఎవరు ఫ్రెండ్షిప్ చెయ్యరు, ఎందుకంటే వారితో సమానం మనము కాదు కాబట్టి. మనతో ఫ్రెండ్షిప్ చేస్తారా? నువ్వు వారితో కలిసిపోయి ఫ్రెండ్షిప్ చేస్తున్నావంటే నీ భక్తిలో ఏదో తేడా ఉంది. వారు నీతో వస్తున్నారంటే నీ భక్తిలో ఏదో తేడా ఉంది. నువ్వు పరిశుద్ధంగా ఉంటే వారు నీ యొద్దకు రారు. నువ్వు ప్రత్యేకంగానే ఉంటావు, నీ పని చేసుకుంటావు, నీవు వస్తావు, అంతేకాని వారితో కలిసిపోయే అనుభవాల్లోనికి రాము, అంతే. దేవుని బిడ్డలారా, దానియేలును దేవుడు ఈరోజు మనకు చూపిస్తున్నాడు ఒక రోషము కలిగిన భక్తి, పరిశుద్ధత కలిగిన భక్తి, దేవుని కొరకు ఒక తీర్మానములో నిలవబడగలిగిన భక్తిని దేవుడు ఈరోజు దానియేలు ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు రావాలా తీర్మానం. నేను కూడా ప్రభువా, నేను కూడా ఉపవాసం ఉంటాను, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఎలా ఉన్నాడో తెలుసా? గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిద పోసుకున్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడో తెలుసా? 21 రోజు తన ప్రజల కొరకు ఉపవాసం ఉన్నాడు. తన ప్రజల కొరకు 21 రోజు ఉపవాసం ఉంటే 21 రోజు ఉపవాసములో దేవుని యొక్క మహిమా స్వరూప దర్శనము చూడగలిగాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆ అనుభవం కావాలని ఉందా ఎవరికైనా? ఆ ఆశ ఉందా? ఆ ఆశ కలిగిన భక్తి చేస్తున్నామా? మనము ఎప్పుడైనా దేవుని దర్శనాన్ని చూసామా? దేవుని ముఖ దర్శనం చేసుకున్నామా? ఏనాడన్నా దేవుణ్ణి చూడగలిగామా? మనం ఏదో చేస్తున్నాం, ఇంకా మనలో ఉన్న చెడ్డ స్వభావాలే పోవు, ఫీల్ అవుతున్న సమస్యలు పోవు. వాక్యము గుచ్చుకుందంటే లోబడలేము, వాక్యము గుచ్చుకుందంటే దానికి మరి లోబడి మరి ఆ వాక్య ప్రకారం నడుచుకుందాం అని కూడా మనకి ఉండదు. ఇంకా చెప్పిన వారి మీద మనకేం కలుగుతుంది? వ్యసనము, కోపము, వ్యతిరేకత. కానీ దేవుడు అంటున్నాడు, అవి కలగడానికి కాదు దేవుడు మనతో మాట్లాడుతుంది. నీకు ఏది వద్దో, నీకు ఏది కావాలో దేవుడికి తెలుసు కాబట్టే దేవుడు ఏం చేస్తాడంటే వాక్యము ద్వారా మనతో మాట్లాడతారు. మనం లోకములో ఉంటూనే రోషము కలిగిన ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఎందుకంటే నీవు లోకముతో సమానము కాదు ప్రియ దేవుని బిడ్డ, నీవు లోకంతో సమానము కాదు. నీవు ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తివి, నీవు ప్రత్యేకంగా ఉన్న వ్యక్తివి. దేవుడు నీకు అనాథ ప్రణాళిక సంకల్పములోనే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు అలా నిలవబడినందుకు 21 రోజు దేవుని సన్నిధిలో అన్నపానములు లేకుండా, నిద్రాగారాలు లేకుండా గడిపినందుకు దానియేలు ఏం చూశాడు? ఒక దర్శనము చూశాడు. చూద్దాం ఆ మాటను. హల్లెలూయా, హల్లెలూయా.
ఇదిగో చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. మొదటి నెల 4వ వచనం 10, మొదటి నెల 24వ తేదీ నేను హిద్దీకేలను గొప్ప నది తీరమును ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నారబట్టలు ధరించుకున్న ఒకడు కనపడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠ ధ్వని వలె ఉండెను. దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా. హల్లెలూయా. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో దేవుని ప్రసన్నతను చూడగలగాలి. ఉందా అసలు ఈ అనుభవం? ఉపవాస ప్రార్థన అనుభవం ఉందా? నాకు షుగరు, నాకు బీపీ, నాకు థైరాయిడ్, నాకు ఇంకొకటి అని ఈ సాకులతోనే మనం బ్రతికేస్తున్నాము. కానీ ఒక ఉపవాసం ఉండి దైవ సన్నిధిలో నడుము కట్టుకోవాలి అనే ఒక తపన, భారం ఉందా? ఇది లేనప్పుడు ఎలా నీ కుటుంబం రక్షించబడుతుంది? ఎలా నీ భర్త మార్చబడగలుగుతాడు? ఎలా నీ బిడ్డలు మార్చబడగలుగుతారు? ఎలా నీవు వారు రేపు రాకడలో ఎత్తబడే సంఘములో వాళ్ళు ఎలా ఉండగలుగుతారు? ఆ అనుభవం లేకుండా మనము జీవిస్తే మన క్రైస్తవ జీవితము వ్యర్థమే. నిజంగా ఒక్కసారి పరీక్షించుకోండి. నువ్వు రక్షించబడిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఎన్ని ఉపవాసాలు నీ జీవితంలో ఉన్నాయి? ఎన్ని నిద్రలేని రాత్రులు దైవ సన్నిధిలో గడిపావు? ఎంత కన్నీటిని నువ్వు దైవ సన్నిధిలో కార్చగలిగావు? ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. ఏదో వస్తున్నాలే పోతున్నాలే సమస్యలు చెప్పమంటే ఇంత చాట భారతం చెబుతారు. సమస్యలు చెప్పమంటే ఎంత, ఇక్కడ మొదలుకొని నువ్వే కాదు నేనైనా అంతే. కానీ నేనేమంటానంటే ఆత్మీయ జీవితం లేనప్పుడు వాటిని చెప్తాం. ఆత్మీయ జీవితం వచ్చిన తర్వాత వాటినన్నిటిని ఎక్కడ చెప్పుకోవాలి? దైవ సన్నిధిలో చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలి? ప్రార్థన కన్నీటితోటి. ఎలాగూ ఉపవాసం ఉండి దైవ సన్నిధిలో నడుము కట్టుకొని మనం ఉండగలిగితే మనల్ని ఆపేవారు ఎవరు కూడా లేరు. మనము సమర్థించుకోవాలంటే, మనము సమర్థింపుతో మనం బ్రతకాలంటే మాత్రం ఏవైనా మనం చేసుకోగలం. కానీ మనము నిలబడాలి అంటే మాత్రము దైవ సన్నిధిలో మనము నిలబడగలం. ఒక పూట ఉపవాసం ఉంటే ఎవరైనా కొడతారా? మనల్ని కొడతారా? అసలు ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా? నువ్వు ఒక పూట ఉపవాసమే ఉండాలనుకో, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా? తెలియొచ్చా? కానీ మనలో ఆ సిద్ధపాటు లేనప్పుడు నువ్వు ఏ దీవెనలు చూడలేవు, ఏ దర్శనాలను నువ్వు పొందుకోలేవు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. నువ్వు ఎదగాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. నువ్వు దీవించబడాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. కాదులే నాకేదో ఒక రకంగా వస్తుందిలే, నేను బ్రతికేస్తున్నానులే, ఎలా కొడుక ఈ జీవితం ఇలా కొనసాగుతుందిలే అనుకుంటే, ఇది చాలు అనుకుంటే నిన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు, నిన్ను ఎవరు కూడా మార్చలేరు. మీకు ఈ విధంగా బోధించబడుతూ, ఈ విధంగా మరి మీకు నేర్పించబడుతూ ఉన్నప్పటికీ కూడా ఒక తీర్మానంలోనికి రాలేకపోతున్నారు. ఈనాడు నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి. నాకు ఇప్పటికీ మరి కొంచెం షుగరు ఇంబ్యాలెన్స్గా ఉంది. అయినప్పటికీ కూడా నా తీర్మానంలో నేను ఏనాడు కూడా నిలవకుండా ఉండలేదు. మీరు అనుకోవచ్చు నువ్వు సేవకురాలు కాబట్టి నీకు ఈ బాధ్యత. నో, ఇక్కడ ఎత్తబడిన తర్వాత సేవకురాలు విశ్వాసి అనేవి తేడాలు ఉన్నాయా? విశ్వాసికైనా సేవకులకైనా దేవుడిచ్చే బహుమానాలు పిలుస్తాడు. అక్కడ ఆయన తీర్పు సింహాసనపు ముందు పిలిచినప్పుడు నేనైతే అనుకుంటున్నాను, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కిరీటం మనకు పెట్టినప్పుడు ఆ కిరీటంలో ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క వెలగల రాళ్లుగా మనకి చేర్చబడతాయి అన్నప్పుడు ఆ రాళ్ళు లేకుండా ఆ కిరీటం పెట్టించుకుంటే ఏమన్నా అందంగా ఉంటుందా? మీరు చెవులకి ముక్కులకు పెట్టుకున్నప్పుడు ఒక రాయి ఊడిపోతే దాన్ని ఏం చేస్తారు? తీసి పక్కనేస్తారు. కిరీటం కూడా ఎలా ఉండాలి? చక్కగా వెలగల రాళ్ల చేత పొదగబడి ఉన్నప్పుడు ఆ కిరీటము అందంగా కనిపిస్తుంది. అటువంటివి మనకు కావాలి అంటే ఈ లోకంలో మనం ఏం చేయాలి? ప్రయాసపడేవారిగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను కదా, ఈ సంఘములో ఆ ప్రయాస లేదు, ఈ సంఘములో ఆ తపన లేదు, ఈ సంఘములో అపవాదికి చోటిచ్చేటటువంటి స్థితిగతులు జరుగుతూ ఉన్నాయి. నడుము కట్టుకునే పరిస్థితి లేదు.
ఒక్కరైనా నేను నిలబడతాననే ఒక సిద్ధపాటు కలిగిన జీవితం లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో ఎవరు చేర్చబడటం లేదు. ఆదిమ సంఘములో దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఎందుకో తెలుసా? అక్కడ వాక్యం ప్రకటించబడుతుంది, వాక్యం ప్రకటించబడుతూ వాక్యం స్థిరపరచబడుతుంది. అక్కడ ఆశ్చర్య అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు విశ్వాసులు సంఘములు ఏమవుతున్నారు? చేర్చబడుతూ ఉన్నారు. ఇప్పుడు చేర్చబడుతున్నారా? పెనియోలు ప్రార్థన మందిరంలో చేర్చబడుతున్నారా? ఎవరైనా క్రొత్త వారు ఒక్కరైనా రావటం మీరు చూస్తున్నారా? మరి కారణం ఏమిటంటారు? కారణం ఈ రోషం లేదా మనలో?